హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆరోగ్యశ్రీ సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆరోగ్యశ్రీ అనేది వెబ్సైట్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పేసి. సో ప్రజెంట్గా ఇప్పుడు వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ప్రధానంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఏమైనా తప్పులు ఉంటే కనుక మనం సెర్చ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు అనేది గత వైసీపీ ప్రభుత్వంలో మనం డౌన్లోడ్ చేసుకుంటుంది కదా, అలా ఆప్షన్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో కొత్తగా మళ్ళీ ఏమన్నా మనకు సంబంధించి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోడిఫై చేస్తారో ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ ప్రాసెస్లో భాగంగా ఏ విధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందని చెప్పేసి త్వరలో మీ ముందుకు వీడియోని తీసుకొస్తానండి. సో ప్రజెంట్గా ఆరోగ్యశ్రీ కార్డులో ఏమన్నా మీకు జెండర్ కానీ, నేమ్ కానీ, అలాగే ఏమన్నా ఏజ్ కానీ వీటికి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే కానీ మీరు సెర్చ్ చేసుకోవచ్చండి. ఆప్షన్స్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయితే మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్లెక్షన్ సార్ కానీ మేడం కానీ వారి యొక్క ఏపీసీఓ పోర్టల్ అయితే మనకి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఇది గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆప్షన్స్ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్గా మనకి డౌన్లోడ్ కార్డ్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. ఆప్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా ఆరోగ్యశ్రీ కార్డులు ఏమైనా తప్పులు ఉంటే కానీ సెర్చ్ చేసుకునే విధంగా అయితే మనకి కూటమి ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో ప్రధానంగా మీకు మీ ముందుకైతే ఇప్పుడు వీడియో తీసుకొస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో అలా ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇంకా కొంతమందికి అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. త్వరలో మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఏ విధంగా వెబ్సైట్లో మనకి మెన్షన్ చేస్తారు, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీసెస్ అనేది మీ ముందుకు తీసుకొస్తామని ఖచ్చితంగా. సో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మనకి కొత్తగా వచ్చిందో ఆ ప్రభుత్వంలో ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఎలా ఏంటి అనేది మొత్తం మీ ముందుకైతే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు వచ్చిన అప్డేట్ పరంగా మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో మరొకసారి చెప్తున్నా అండి. సో కామెంట్లకు అయితే రిప్లై ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే నేను వేరే ఒక జాబ్ అని చేస్తున్నాను. సో ప్రజెంట్గా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో లేదని చెప్పేసి వేరే ఒక జాబ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ జాబ్ అనేది కొన్ని పర్మిషన్స్ మనకి సెల్ అనేది కంపెనీ గైడ్లైన్స్ పరంగా మనకి కంపెనీలో సెల్ అనేది అలౌ లేదనమాట. సో నేను కొద్దిగా టైం వచ్చేసరికి మీకు కామెంట్కి అనేది రిప్లై చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా చూస్తానండి, రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో వాటి వీడియో కూడా చేయడం జరుగుతుందండి. సో ప్రధానంగా ఇప్పుడు మనం గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే డిస్లెక్షన్ సార్ కానీ మేడం కానీ ఉన్నారో వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొత్తం వెబ్సైట్ అనేది మాడిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకు ప్రధానంగా ఆరోగ్యశ్రీ సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆరోగ్యశ్రీ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మరొకసారి తెలియజేయండి అని. సో గత ప్రభుత్వంలో వచ్చినట్టు ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇప్పుడు మాడిఫై చేయడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా. సో ఎందుకంటే కొత్తగా వచ్చినట్టు కూటమి ప్రభుత్వం వారి యొక్క ప్రభుత్వం అనుగుణంగా వారికి సంబంధించి వారి యొక్క లోగో ద్వారా మనకు ఒక ఆరోగ్యశ్రీ కార్డు అయితే రావడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో గత ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో ఆ నెంబరే మనకు ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అదే నెంబర్తో మనకి ఆరోగ్యశ్రీ కార్డు అయితే మనకి కంటిన్యూ అవ్వడం జరుగుతుందండి. సో ప్రధానంగా అదే ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ద్వారా ఏమైనా మీకు తప్పులు ఉంటే కన్నా ఆరోగ్యశ్రీ కార్డులో ఒకసారి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి, ఇప్పుడు ఓన్లీ సచివాలయం లాగిన్లోనే అండి ఎలా మేము చెక్ చేసుకోవాలని చెప్పేసి అన్న వాళ్ళకు మరొక వీడియోలో మీ యొక్క లాగిన్లోనే మీరే చెక్ చేసుకునే విధంగా ఖచ్చితంగా మీ ముందుకు వీడియోని తీసుకొస్తారండి. మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో పేర్లు ఏమైనా తప్పు ఉన్నాయా, మీ యొక్క స్టేటస్ ఏమైనా తప్పు ఉందా, అలాగే ఏమైనా జెండర్ తప్పు ఉందా, లేదంటే ఏమన్నా మీకు సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏమైనా తప్పుగా ఉన్నాయని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మీ ముందుకు త్వరలో మీ ముందుకు వీడియోనే తీసుకొస్తాను. సో ప్రధానంగా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇదివరకు మనకి 4 ఆప్షన్స్ అనేది ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేది ఉన్నది. ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది ఆప్షన్. ఇక్కడ మనకి అప్డేట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది ఇంకా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఉందండి. సో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏమైనా ఇంకా అప్డేట్ అయితే చేయాల్సి ఉంది. ప్రజెంట్గా అయితే మీరు మీకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు ఏమైనా తప్పులు ఉంటే కానీ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ చెక్ ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్. సో మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, సో మీ యొక్క ఆధార్ నెంబర్ కొడితే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ మీకు మీ యొక్క ఆధార్ నెంబర్ మీద మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా, మన కుటుంబంలో ఎంతమంది ఆరోగ్యశ్రీ కార్డులో యాడ్ అయి ఉన్నారు అని కూడా తెలుసుకోవచ్చు అనమాట ఈ స్టేటస్లో. సో ఇది కూడా ఒకసారి మీ ముందుకు వీడియో తీసుకొస్తానండి ఖచ్చితంగా. ఇక్కడ మీకు సచివాలయం లాగిన్ కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీరు సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకుంటే కొద్దిగా టైం అయితే పడుతుంది. అలా కాకుండా మీ మొబైల్లోనే మీకు సొంతంగా ఎలా చెక్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే వాచ్ చేస్తుండండి. సో ఇలాంటి లేటెస్ట్ కొత్త అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా మీ ముందుకు ప్రతి ఒక్క సర్వీస్ని తీసుకురావడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయడం మర్చిపోకండి.
సో ప్రజెంట్గా ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డ్ అని చెప్పేసి అప్డేట్ ఉందో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే గతంలో ఏ విధంగా అయితే మనం చేసామో అదే విధంగా వస్తుంది. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ప్రజెంట్గా మీకు చూపిస్తున్నాను. సో నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఫ్రీ ఫీల్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి, అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకునే విధంగా కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్స్ అనేది మొత్తం ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాను. సో క్వాలిఫికేషన్ అనేది మీరు ఏం చదివింటే అది అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్గా నేను మనకు సంబంధించి ఏదైతే చేశామో అదైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ అనేది మీరు మ్యారేజ్ అంటే మ్యారేజ్. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే కన్ఫామ్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి మొబైల్ నెంబరు. ఎందుకంటే మొబైల్ నెంబర్ లేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయకపోతే మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది వర్క్ అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కానీ మీకు వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అయితే ఆరోగ్యశ్రీ కార్డు విషయంలో మటుకు మిస్టేక్ చేయొద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సో ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడ మనకి కొద్దిగా సో మన అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కంటిన్యూని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో ప్రజెంట్గా నేను ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అంటే నా ఫ్యామిలీకి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో మనకి డీటెయిల్స్ గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదే విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఏమైనా తప్పులు ఉంటాయి. సో ఇక్కడ ఇప్పుడు చూడండి. సో నేమ్ అనేది ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది, తెలుగులో తప్పు ఉంది. ఇక్కడ మనకి ఏమైనా జనరల్లో ఏమైనా తప్పు ఉందా, ఇలాంటి రిలేషన్షిప్ అనేది లేదు. సో ఇక్కడ మన రిలేషన్షిప్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ అనేది సో ఏజ్ అలాగే మొబైల్ నెంబర్ అనేది మొత్తం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబరు. సో ఈ విధంగా మీకు ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇద్దరికి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ ఉంది, మిగతా వాళ్ళకి మొబైల్ నెంబర్ అప్డేట్ లేదనమాట. సో ఇక్కడ మనకి చూడండి. సో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా. అలాగే ఇక్కడ మనకి రిలేషన్షిప్ అనేది ఓన్లీ షెల్ఫ్ మాత్రమే ఉంది. సో మిగతా మనకి రిలేషన్ అనేది ఏం లేదు. సో ఇక్కడ మనం రిలేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో కరెక్ట్ అయినటువంటి రిలేషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్ అయినట్టు నేమ్ అనేది మన యొక్క రిలేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకి తెలుగులో కూడా ఇక్కడ మనం నేమ్ అనేది తప్పు ఉంది. సో ఈ నేమ్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకు తప్పు ఉంటే సెర్చ్ చేసుకోండి. సో నేను ఫర్దర్గా ఇది మా సచివాలయంకి వెళ్ళి నేను చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది ఒక ఆధార్ కార్డు ఫోటో అనేది ఫ్యామిలీ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం నుండి ఆరోగ్యశ్రీ కార్డు జిరాక్స్, అలాగే ప్రజెంట్గా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది యొక్క ఆధార్ కార్డులు, అలాగే ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఫోటో అనేది ఇక్కడ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఆరోగ్యశ్రీ కార్డు అయితే రావడం జరుగుతుంది. సో ప్రధానంగా ఈ విధంగా అయితే మనకి ఇట్లా అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి 70 రూపీస్ అయితే ఛార్జెస్ పడుతుందండి ఖచ్చితంగా. సో ఎవరైనా మిస్టేక్ ఉంటే కన్నా ఖచ్చితంగా అయితే మీరు చేసుకోండి. ఈ వీడియోకి ఉపయోగకరంగా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఇదండి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించిన అప్డేట్. సో ఫర్దర్గా సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీసెస్ గురించి మళ్ళీ చెప్తున్నానండి. కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఎలా అప్డేట్ చేస్తుంది, సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయని చెప్పేసి మీ ముందుకైతే ప్రతి ఒక్క వీడియోని తీసుకొస్తాను. సో మీకు లైవ్ ప్రాసెస్ కూడా చూపించడం అయితే జరుగుతుంది ప్రధానంగా. ఎందుకంటే ఇంకా మనకి వెబ్సైట్ అనేది పూర్తిగా మోడిఫై చేయలేదు. అంటే కొత్తగా ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చి 1 మంత్ అవుతుంది కాబట్టి సో కొద్ది టైం అయితే పడుతుంది. పడిన వెంటనే అప్డేట్ ఇచ్చినట్టు ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇదండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.